ఇది ఒకసారి చూద్దాం మనం. 55 మంది దళిత రైతుల భూమి ఆక్రమణ, కథ నడిపిన రాజకీయ నాయకులు, బడాబాబులు, రెవెన్యూ అధికారులు. సాయం చేస్తానని నమ్మబలికి బాధితుల నుంచి 30 లక్షలు వసూలు చేసిన అడ్వకేట్ అంట. తెల్ల కాగితాలపై సంతకాలు చేయించుకొని తర్వాత ఆ పెద్ద మనుషులకు అమ్ముడు పోయిన వైనం. లబోదిబో అంటూ ట్రెసా ప్రెసిడెంట్కి ఫిర్యాదు చేసిన దళిత నిరుపేద రైతులు. అక్రమాలపై ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ 1989 ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. బాధితుల తరపున తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కమిషన్కు తెలంగాణ రియల్ ఎస్టేట్ సఫరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఫిర్యాదు చేశారు. సో ఇది అంటే దళితులని మోసం చేసి ఒకసారి కాదండి, ఒకళ్ళకి ఇద్దరు, ఒకడు వచ్చేమో భూమి కబ్జా చేస్తాడు, ఆ భూమిని నేను విడిపిస్తానని చెప్పి ఇంకో మహిళ, ఆమె పెద్ద లేడీ, మా లేడీ డాన్ అంట, ఆమె లేడీ మాఫియా, మళ్ళీ ఆమె అడ్వకేటు, ఆమె భూమి విడిపిస్తానని చెప్పి వచ్చి ఆమె 30 లక్షలు తీసుకొని జంప్ అయిపోయింది. పేదవాళ్ళకి సహాయం చేస్తానని చెప్పి వచ్చి పేదవాళ్ళని దోచుకోవడానికి ముందుకు వస్తారు. మళ్ళీ దీంట్లో ఉంది పెద్ద పెద్దవాళ్ళు. వీళ్ళు చూడండి, వైవి విక్రాంత్ రెడ్డి ఎవరో తెలుసా? మన గతంలో టీటీడీ చైర్మన్గా చేశాడు, ఇప్పుడు టీటీడీ మన వైసీపీలో కీలక స్థాయిలో ఉన్నాడు. వైవి సుబ్బారెడ్డి కొడుకే ఈ వైవి విక్రాంత్ రెడ్డి. ఏపీ నుంచి వచ్చి వీళ్ళందరూ ఇక్కడ తెలంగాణ భూముల్ని అన్యాయంగా దోచుకుంటూ అవినీతికి పాల్పడుతున్నారు. దీంట్లో మళ్ళీ ఇందులో పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు. డివివి దానయ్య లాంటి వాడు ఉంటాడు, ఈ పక్కనే బెల్లంకొండ సురేష్ లాంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ దీంట్లో భాగస్వాములు. అందరూ కలిసి దళిత భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. దీని గురించి బాధితుల తరపున తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కమిషనర్కు ఫిర్యాదు చేశారు తెలంగాణ రియల్ ఎస్టేట్ సఫరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు గారు. శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. అసలు ఏంటండి ఇది? ఎవరి వైవి విక్రాంత్ రెడ్డి, బలగం శ్రీనివాసరెడ్డి ఎవరు? దీంట్లో డివివి దానయ్య, పక్కనే బెల్లంకొండ సురేష్ కూడా ఉన్నారని చెప్తున్నారు. అసలు ఏంటి కథ ఏంటి చెప్పండి. ఇది 55 మంది దళిత రైతులు. వీళ్ళు బన్సీలాన్ పిట్టి అని ఒక అతనిది 360 ఎకరాల భూమి, మొత్తం ఈ టోటల్ ఏరియా. ఓకే. మొత్తం ఆయన ఏం చేసి అమ్మేసుకున్నాడు. వీళ్ళు దళితులు దాదాపు ఒక 80-90 సంవత్సరాల నుంచి వాళ్ళే పొజిషన్ ఉన్నారు ఇందులో, ఈ భూమిలో. అనుభవదాకాలంలో కూడా వీళ్ళ పేర్లే ఉన్నాయి, దళితుల పేర్లే ఉన్నాయి. వీళ్ళు ఏం చేశారంటే అమరేందర్ రెడ్డి, శ్రీరామరెడ్డి, ఈ శ్రీనివాస్ రెడ్డి, విక్రాంత్ రెడ్డి, ఈ ముఠా నాయకుడు విక్రాంత్ రెడ్డి, వీళ్ళందరూ కలిసి ఒక గ్రూప్గా ఏర్పడి ఈ అమరేందర్ రెడ్డి పేరు మీద ఓఆర్సీ తీసుకొచ్చారు. ఓకే. అమరేందర్ రెడ్డి పేరు మీద రైతులకు సంబంధం. అసలు ఎవరు అమరేందర్ రెడ్డి ఎవరు? ఆయన ఒక ముఠా నాయకుడే, వీళ్ళందరికీ సంబంధించిన వ్యక్తి ఆయన. వీళ్ళంతా ఒక వర్గం, వీళ్ళంతా ఒక ముఠాగా ఏర్పడి చేసిరు ఇది. అయితే అప్పటి వరకు ఈ రైతులకు తెలియదు, ఈ రైతులకు ఎలాంటి విషయం తెలియదు. ఆ తర్వాత ఏం చేశారు, ఈ భూమిని బాన్సువాడ సుభాష్ రెడ్డి, కృష్ణరాజు, ఒక బేగు, తర్వాత డివి దానయ్య, వీళ్ళంతా కొన్నారు. కొన్న అంతవరకు కూడా పొజిషన్ మీదకి ఎవరు పోలే, ఎవరు లేరు. ఒకే రోజు ఒక 100 మంది ముస్లిమ్స్ను కత్తులు, కటార్లు, గొడ్డన్లు అన్ని తీసుకొని ఆ ల్యాండ్ మీద పోయిర్రు. పోతే ఊరోళ్ళంతా రాళ్ళు తీసుకొని ఇసిరిర్రు, వాళ్ళు కూలగొట్టిర్రు. చేస్తే అట్లా కాదని ఒక పంచాయతీ చేసి వీళ్ళకి ఒక 50 లక్షలు ఇస్తామని చెప్పి, అలా ఉండే ప్రతి రైతుకి ఎంత ఉంటుంది అంటే భూమి ఒక 20 గుంటలు, అన్నదమ్ములు ఇద్దరు ఉంటే 10 గుంటలు, ఎక్కువ ఉంటుంది వాళ్ళకి భూమి, ఒక 10 గుంటలే ఉంటుంది, 20 గుంటలు ఉంటుంది. ఒక్కొక్క 20 గుంటలకు 50 లక్షలు ఇస్తాను ఒప్పందం అయింది. ఒప్పందం అయిన తర్వాత దాంట్లో ఈయన లీడర్, ఈ శ్రీనివాస్ రెడ్డి, ఈయన బ్యాక్గ్రౌండ్, ఈయన మొత్తం వెనకాల ఉండి నడిపిస్తుంది విక్రాంత్ రెడ్డి. అమరేందర్ రెడ్డి మీద ఓఆర్సీ వస్తుంది, దాని మీద శ్రీరామరెడ్డి మీదకి మారుతుంది. శ్రీరామరెడ్డి తర్వాత ఈ సమిట్ ఇన్ఫ్రా అనే ఒక కంపెనీ ఉంది, కంపెనీ పేరు మీద మార్చారు. ఆ కంపెనీ పేరు మీద మార్చిన తర్వాత ఈయన ఏం చేసిండు, ఈ దళితుల భూమి అన్ని కాగితాలు సరిగా ఉంటే వీళ్ళ లెక్క 5 కోట్ల ఎకరం అమ్ముకోవాలి, 5 కోట్ల ఎకరం అమ్ముకోవాలి. వీడు ఏం చేసిండంటే, అరే మా కాగితాలు సరిగా లేవు, వీళ్ళంతా అంటున్నారు మేమెందుకు ఇబ్బంది పడాలని 50 లక్షల ఎకరం చొప్పున వాళ్ళు ఏదో ఒప్పుకున్నారు. మరి ఒప్పుకున్న కాడ డబ్బులు ఇవ్వాలి కదా, వాళ్ళని భయపెట్టుంటారు, మీ కాగితాలు లేవు, ఏం లేవు అని చెప్పి వాళ్ళ నానా రకాలుగా అది చేసి ఆ ఊర్లో ఉన్న కొంతమంది సర్పంచ్, మాజీ ఎంపీటీసీలు, వీళ్ళంతా చోటా మోటా లీడర్లకు మామూలు ఇచ్చి, పోలీసు వాళ్ళకు మామూలు ఇచ్చి, రెవెన్యూ అధికారులకు కుమ్ముకై మొత్తం వేదిక మీదకి వచ్చినాక వీళ్ళతో మాట్లాడారు. బాగానే ఉంది. ఒక 16 మంది రైతులతోటి నా దగ్గరికి సబ్జెక్ట్ వచ్చిన తర్వాత, ఈ భూమి ఎవరిది, ఈ రైతులు ఉన్నారు కదా, ఒక 16 మంది లీగల్ నోటీసులు పంపించారు. ఎవరికి? సిమెంట్ ఇన్ఫ్రాకు, ఈ శ్రీనివాస్ రెడ్డికి. అసలు ఈ రైతులు ఎవరు మాకు తెలియదు,
ఈ రైతులతో మాకు సంబంధం లేదు, వాళ్ళు ఎవరో తెలియదని రిప్లై ఇచ్చిండు ఈ శ్రీకాంత్ రెడ్డి. ఒక రైతు దగ్గర ఈయన ఏం చేసిండంటే, సార్ నాకు ఇబ్బంది ఉంది, నాకు నా భార్యకు బాగాలేదు అంటే నువ్వు నా పర్సనల్ చెక్కులు ఇయ్యి అని ఒక 2 చెక్కులు తీసుకొని, ఎంటీ చెక్కులు తీసుకొని సంతకాలు పెట్టించుకొని, నీ డబ్బులు 50 లక్షలు ఇచ్చి సమిట ఇన్ఫ్రా కంపెనీ ఇచ్చినప్పుడు ఇస్తానని ఒక యాదయ్య అని ఒక రైతు దగ్గర చెక్కులు తీసుకున్నాడు. బ్లాంక్ చెక్కులు తీసుకొని ఎంతో కొంత డబ్బులు ఇచ్చాడు అడిగినప్పుడు. ఆయనకు 3 లక్షలు చెక్కులు 3 లక్షలు ఇచ్చాడు. ఎవరు? శ్రీనివాస్ రెడ్డి. ఈ శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు ఏం చేసిందంటే ఆ చెక్కులతో కూడా నోటీసులు పంపించిండు ఆ రైతుకు. ఆల్రెడీ నీకు ఇచ్చేవాల్సింది ఇచ్చేసాను అని. బెదిరింపులు, అసలు ఎవడో తెలియదు, ఆ యాదయ్య ఎవరో తెలియకపోతే నీకు ఎట్లా డబ్బులు ఇచ్చినావు, అసలు ఆ పొద్దుటూరు నీకున్న సంబంధం ఏంది, అసలు నీకు ఎవడో తెలియదు, ఆ రైతులే తెలియదు నీకు, నీకు ఆ భూమి ఎక్కడిది, ఎవరి నుంచి వచ్చిర్రు, నీకు అనుభవ కాలంలో 55 మంది రైతుల పేర్లు ఉన్నాయి, 55 మంది రైతుల పేర్లు ఉన్నాయి. మరి ఆ ఓఆర్సీ ఇచ్చిన ఆర్డీఓ గాని తర్వాత ఎంఆర్ఓ గాని అవినీతికి పాల్పడిపోతే ఓఆర్సీ వీళ్ళ పేరు మీద రావాల్సింది వాళ్ళ పేరు మీద వస్తుంది. అలా ఎలా వచ్చింది? ఇప్పుడు అనుభవ కాలంలో వాళ్ళ పేరే వస్తుంది, మరి ఓఆర్సీ ఆ 55 మంది రైతుల పేరు దళిత వాళ్ళ పేర్లు రావాలి కానీ అమరేందర్ రెడ్డి పేరు, విక్రాంత్ రెడ్డి పేరు, శ్రీనివాస్ రెడ్డి ఎట్లా వచ్చింది? ఓఆర్సీ రాదు కదా. వీళ్ళంతా అవినీతికి పాల్పడి ఇదంతా మేనేజ్మెంట్ చేసిన తర్వాత జరిగింది. ఇది జరిగిన తర్వాత రైతులు లబో దిబోమంటారు. ఒకరికి అయితే నేను ఒక సంతోష్ అని ఒక మహిళ భర్త చచ్చిపోయినామా, ఆ భర్త పేరు నగేష్ అనుకుంటా, నాకు ఐడియా ఉంది. ఆమె వచ్చి మొరపెట్టుకుని ఏడుస్తుంది, ఏందమ్మా ఏంది సంగతి అని చెప్తే, నాకు రూపాయి ఇయ్యలేదు సార్, నా భూమి నా 20 గుంటల భూమి ఆనే ఉంది సార్ అంటది. అరే ఏమమ్మా ఏంది, మీ కాగితాలు లేవు, వాళ్ళ దగ్గర నుంచి మీరు ఏమైనా రాపించుకుర్రా, మీకేమన్నా 50 లక్షల అగ్రిమెంట్ ఏది లేదు, వాళ్ళకి ఏ జిక్కనియకుండా వీళ్ళంతా ముఠావిడి భయపెట్టించి భయభ్రాంతులకు గురి చేసి లాస్ట్ గూండాలో పెట్టి పొజిషన్కి వెళ్లే ముందు వీళ్ళ పేరు నుంచి భూమి ట్రాన్స్ఫర్ అయిపోయింది. 5 కోట్లకు అమ్మేసుకోరు మళ్ళీ. ఎవరు? విక్రాంత్ రెడ్డి వాళ్ళు అమ్మేశాడు, ఆల్రెడీ అమ్మేశారు. అమ్మేసిన తర్వాత వీళ్ళంతా పొజిషన్ ఇవ్వాలి కదా, వీళ్ళందరినీ భయపెట్టించి కుమ్మికైన వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. మన బాన్సువాడ ఉంటుంది చూడండి దీంట్లో, ఇదిగో ఇన్ఫ్రా బలం రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వై విక్రాంత్ రెడ్డి, అనంతరం బాన్స్వాడ సుభాష్ రెడ్డి, బాన్స్వాడ దినేష్ రెడ్డి, విద్యాస్థల ఎడ్యుకేషన్, కృష్ణరాజు, సనోబర్ బేగ్, సినీ ప్రొడ్యూసర్ డివి దానయ్య, నాగిరెడ్డి కూడా ఒక ఆయన, నిఖిల్ కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ నాగిరెడ్డి పేరు మార్చారు. ఓకే, అయితే ఇప్పటికి కూడా ఈ బేగ్ అంటే ఆయన 3 ఎకరాలు 3.5 ఎకరాలకు పొజిషన్ పోలే. వాళ్ళు దళితులు అక్కడే ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళు పొజిషన్ ఇవ్వలే. మేము చచ్చిపోయినా ఇవ్వమంటే పోతలేరు. ఇంత జరుగుతున్నా ఇన్ని నోటీసులు పోయినా నాకేం తెలియదు అని చెప్పి పెద్ద దొంగ ఈ శ్రీనివాస్ రెడ్డి, పెద్ద దొంగ. అసలు ఎక్కడ వ్యాపారం చేసినా అవినీతి, ఇదంతా ఒక బ్యాచ్ ఇది. ఇప్పుడు ఒక సామెత ఉంది, 10 మంది చీమలు కలిస్తే పామునైనా చంపుతాయంట, కానీ వీళ్ళట్ట కాదు, వీళ్ళు 10 మంది తయారయ్యి జనాన్ని చంపుతారు. అంత పెద్ద ముఠా ఇది. వీళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళు, బలిసిన వాళ్ళే, ఎవరికి లేదు. రేంజ్ ఓవర్ కార్లు, ఈ పేదల డబ్బులు. వైవి సుబ్బారెడ్డి అంటే పెద్ద బిగ్ షాట్, దేవి దానయ్య పెద్ద బిగ్ షాట్, మన బాన్సువాడ సుమార్ రెడ్డి ఎమ్మెల్యే పోటీ చేసిన వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు, ప్రజలు అమాయకులు దోచుకుంటారు. వీళ్ళ ఇప్పటికి కూడా ఈ భూమి మీద రైతులు, నేను స్వచ్ఛందంగా నేనేం చెప్తున్నానంటే, ఎస్సీ ఎస్టీ కమిషనర్ గారు కోరేది ఒకటే, ఈ కేసుని సుమోటోగా తీసుకొని దళితుల పక్షాన ఒక కమిషన్ వేసి న్యాయం చేయాలని నేను కోరుతున్నా. ముఖ్యమంత్రికి కూడా త్వరలో లెటర్ రాస్తున్నా. తర్వాత దీని మీద భారీ ఎత్తున ఉద్యమం చేయడానికి అయితే దీని మీద పెద్ద ఉద్యమం చేపడతాం. నేను ఒక అప్పీల్ చేస్తున్నా, ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్గంలో దళితులకు మంత్రివర్గంలో స్థానం కావాలని కోరుకుంటున్నా దళిత మంత్రులు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు. మీకు కనపడతలేవా ఈ పేదలు కనీసం రెక్కాడితే డొక్కాడని ఈ సామాన్యుల గురించి కనపడట్లేదా మీకు అందరికీ? మేము గొప్ప దళిత నాయకులు, మేము అందరం మేము వాళ్ళకి మేలు చేస్తున్నాం, దళిత నాయకులకు కనపడతలేదా? నేను క్వశ్చన్ చేస్తున్నాను. నేను ఒక వాళ్ళని ₹1 ఖర్చు పెట్టకుండా నా సొంత అడ్వకేట్ తోటి లీగల్ నోటీస్ పంపిస్తే అడ్వకేట్ అన్నారు ఒకసారి. అయితే ఈ కథ అంతా నడుస్తుంది, ఈ అరుణ ఎవరి మధ్యలో ఈమె ఏం చేసిందంటే, ఒక 8 మంది రైతులు కలిసి కేసు వేసారు, ఈమె దగ్గర పోయారు, అరుణాన్ని కలిసారు. ఈమె కోర్టులో కేసు వేయగానే ఏం చేశారంటే, ఆ 8 మందికి రైతులకు 50 లక్షలు ఇచ్చారు.
50 లక్షలు ఇచ్చేసారా? ఆ 8 మందికి ఇచ్చారు. ఓకే. మిగతా వాళ్ళకు అసలు ఒకరికి 1,00,000 ఇచ్చిర్రు, ఒకరికి 2 లక్షలు చెక్ ఇస్తే చెల్లదు, ఒకరికి ఇంకొకటి ఇస్తే ఇంకోటి చెల్లదు, ఒకరికి 4 ఇచ్చారు, ఒకరికి 3 ఇచ్చారు, ఇంకొకరికి అసలు ఇయ్యలే. వీళ్ళు సామాన్యులు, ఇంటి నుంచి బయటకు వెళ్ళి ఈ 8 మంది ఎవరు బయట తిరిగే వాళ్ళు, జర పొలిటికల్ లీడర్ టచ్ ఉన్న వాళ్ళకి మాత్రము డబ్బులు ఇచ్చిన తర్వాత ఈమె ఏం చేసింది, భరత్ అంటూ ఈమె అడ్వకేటు ఇల్లు తిరిగి నక్కా వెంకటేశ్వర్లని ఒక సామాన్యుడు వాళ్ళ అమ్మ చచ్చిపోతే భార్య మీద కడాలు కూడా పెట్టి ఆమెకు 50,000 తీసుకొచ్చి ఇచ్చింది. ఏమకి? అరుణ అడ్వకేట్. ఫీజు మేము ఫోన్ చేస్తే ఏమంటదంటే, అరే వాళ్ళ భూమి లేదు, వాళ్ళ పేరు మీద లేదు, వాళ్ళకి సంబంధం వాళ్ళు ఎప్పుడు అమ్ముకుంటారు, మళ్ళీ పోయి సుబ్బారెడ్డికి మంచిగా బొకే ఇస్తారు, చెరువు పక్కన నిలబడి ఫోటో దిగుతారు. అంటే ఇప్పుడు ఈ లాయర్ వాళ్ళతో కుమ్మక్క అయిపోయింది. కుమ్మక్క అయిపోవడం కాక వీళ్ళని కూడా మోసం చేసింది. వీళ్ళ దగ్గర ఒక్కొక్క దగ్గర 50,000 తీసుకుంది, 30 లక్షలు వసూలు చేసుకుంది. అబ్బా, ఇంత దారుణం అంటే అందరూ దొంగలు కలిసి సామాన్యుల్ని వాళ్ళు, నేను చెప్తున్నా కదా, రెక్కాడితే డొక్కాడదు. ఇప్పుడు 55 కుటుంబాలకు దళితులకు ఆ 20 గుంటలు తప్పితే ఇంకో భూమి లేదు. వాళ్ళ పేరు మీద ఎకరాలు లేవు, ఆస్తులు లేవు, బంగారం లేదు, ఈ పూట కూలి చేసుకుంటే భోజనం చేయాలి, లేకపోతే లేదు. అది వాళ్ళ పరిస్థితి. చాలా ఘోరం. ఈ ముఠా దండుపాలెం ముఠా కంటే పెద్ద దొంగలీలు. ఎక్కడిది? శంకరపల్లి మండలం, ప్రొద్దుటూరు గ్రామం. సర్వే నెంబర్ 240, 241, 249. ఎంత దారుణం చూసారా? 55 మంది దళితులు రెక్కాడితే కానీ డొక్కాడిన వాళ్ళు దాదాపు ఎప్పటి నుంచో ఆ భూమిలో ఉంటున్న వాళ్ళని బలవంతంగా కొంతమందితో రాయించుకున్నారు, కొంతమందిని తరిమేశారు. ఈ గ్యాప్లో ఇంకొక లాయర్ ఎంటర్ అయ్యి న్యాయం చేస్తానని చెప్పి ఆమె అందిన కాడికి ఆమె దోచుకుంది. ఇప్పుడు ఆ 30 లక్షల దగ్గర నుంచి వసూలు చేసింది. వాళ్ళ దగ్గర నుంచి ఎంత తీసుకుందో వాళ్ళు తీసుకోబట్టి కదా. ఇప్పుడు ఒక ఆపోజిట్, ఇప్పుడు ఒక అడ్వకేట్ ఉంటాడు, మన తరపున పొట్లాడాల్సి పోయి 30 లక్షలు 70 లక్షలు తీసుకుని ఉంటారు. ఆమె కూడా 1 కోటి రూపాయలు. ఇప్పుడు మీ పెద్ద వాళ్ళంతా బడా వాళ్ళంతా, ఇప్పుడు ఈ వైవి సుబ్బారెడ్డి కావచ్చు, వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి కావచ్చు, డివివి దానయ్య కావచ్చు, లేకపోతే మన పేరేంటి బాన్సువాడ దినేష్ రెడ్డి కావచ్చు, బాన్సువాడ సుభాష్ రెడ్డి కావచ్చు, అందరూ కోట్లకి పడగలెత్తిన వీళ్ళు. మీకు వీలైతే పేదలకు సాయం చేయాల్సింది పోయి పేదల భూములు ఈ విధంగా లాక్కొని పేదల భూములను ఈ విధంగా దోచుకుంటాం, మిమ్మల్ని ఏం చేసినా తప్పులేదు. ఇలాంటి వాళ్ళపైన మరి ప్రభుత్వం మేము ఎంతో తోపులు తురుములు అని చెప్పుకుంటున్నారు, మరి ఇలాంటి వాటిపైన ఎందుకు చర్యలు తీసుకోదు? అంటే ఇందులో ఉన్న వాళ్ళందరూ రెడ్లేనా? రెడ్లు ఇంకోటి వీళ్ళంతా ఏంటంటే అధికారం, రాజకీయ బలం, రాజకీయ బలం ఉంది, డబ్బు బలం ఉంది. వీడి ఇంట్లో నుంచి వెళ్తే పోలీసు వాళ్ళు బెదిరిస్తారు, అరే భూమి మీదకి పోతే నీకు కేసు పెడతారు. దళితులు పాపం చదువుకోవచ్చు, వాళ్ళు కనీసంగా ఈ రోజు పని పోతే రేపు పోలీస్ స్టేషన్ పోతే రేపు పొద్దున రేపు మరో రోజు భోజనం ఉండదు. వాళ్ళ పరిస్థితి అంత దీనం. అలాంటి వాళ్ళపై ఇలాంటి ప్రతాపం. ఓకే. అదే మళ్ళా వీళ్ళు ఇప్పుడు శంకరపల్లి మండలంలో జరిగేది ఏంటంటే వీళ్ళతో పాటు అధికారులు కూడా అంతే, పోలీసు వాళ్ళు కానీ రెవెన్యూ అధికారులు కానీ మొత్తం లంచాల మొత్తంలో మునుగుతారు. ఒక చిన్న పని చేయాలన్నా లంచం లేదు. రెవెన్యూ ఆఫీస్లో పని కాదు శంకరపల్లి మండలం, ఎంపీడీఓ ఆఫీస్లో పని కాదు, సెక్రటరీ కూడా పని చేయడు, డబ్బులు ఉంటేనే పని చేస్తారు. ఇంత దారుణంగా ఉంది. ఒకసారి చూద్దాం. ఇది మనం పెద్దలందరూ కలిసి పేదల నోట్లో మట్టి కొట్టారు. 55 మంది దళిత రైతుల భూమిని దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారు. ఈ వ్యవహారంలో రాజకీయ నాయకులు, బడాబాబులు, కొందరు రెవెన్యూ అధికారులు కూడా ఉన్నారు. ఓఆర్సీని అనుభవ కాలంలో ఉన్న రైతులకు కాకుండా పెద్దవాళ్ళు తమ పేర్లపై మార్చుకొని ఆ తర్వాత వేరే పేర్లు ఎక్కించి అనంతరం క్రయ విక్రయాలు చేశారు. ఇప్పుడు ఓఆర్సీని అనుభవ కాలంలో ఉన్న రైతులకు కాకుండా పెద్దవాళ్ళు తమ పేర్లపై మార్చుకున్నారు. ఈ మార్చేది ఎవరు? ఆర్డీఓ. స్పష్టంగా కనపడుతుంది. రైతులు అనుభవ కాలంలో ఉన్న వీళ్ళ పేరు పెట్టుకొని ఇప్పుడు వీళ్ళు ఎవరైతే కొంతమంది మోసగాళ్ళు ఉన్నారో వాళ్ళ పేరు మార్చింది ఎవరు? ఆర్డీఓ. అంటే ఆర్డీఓకి అనుభవ కాలంలో పట్టాదా దాంట్లో కొడితే రాదు, ఎవరున్నారు? క్లియర్గా ఉంది కదా. మరి ఆర్డీఓ కళ్ళు కనపడతలేవా? ఆర్డీఓ అవినీతి డబ్బులో మునిగి తేలుతున్నాడా, లేకపోతే పెద్దోళ్ళని ఆర్డీఓ కూడా భయపడుతున్నాడు? చూడండి ఎంత దారుణం. అయితే ఈ మోసగాళ్ళకు ఒక అడ్వకేట్ సైతం వంత పడుతుంది. నిజంగా ఒకటి చెప్తున్నాను, మహిళ అయినా అని నీ మాట అనకూడదు. ఈ దొంగల కన్నా నువ్వు పెద్ద దొంగవమ్మా. ఈ దొంగల కన్నా నువ్వే పెద్ద దొంగవి. వీళ్ళన్నా కాస్త మనుషుల్లా ప్రవర్తించారు, నువ్వు మృగంలా ప్రవర్తించావు నువ్వు. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు ఒకళ్ళు మోసం చేశారు. మోసం చేస్తున్న వాళ్ళని మళ్ళీ మోసం చేసింది చూడండి. ఆమె ఏమన్నామని మళ్ళీ మహిళ రైతుల తరపున పోరాటం చేయాల్సిందిపై పెద్దవాళ్ళతో చేతులు కలిపి కోర్టులో తెల్ల కాగితాలపై సంతకాలు పెట్టించుకొని మండు చేయి చూపించింది.
పెద్ద మనుషులు రాజకీయ నాయకులకు అమ్ముడుపోయి పేదలకు తీవ్ర అన్యాయం చేసింది. దీంతో ఈ 55 మంది దళిత రైతులు ట్రెసా ప్రెసిడెంట్ని కలిశారు. 55 మంది కలిశారు వచ్చి మిమ్మల్ని, అంటే ఒక 7-8 మంది అయితే మిగతా వాళ్ళందరూ వచ్చారు. అదే సిచ్యువేషన్ తోటి అలా వచ్చి ఉండకపోవచ్చు. ఈ నేపథ్యంలో వీరి తరపున ఒక అడ్వకేట్ నిందితులకు లీగల్ నోటీస్ పంపించారు. అయితే సమిత్ ఇన్ఫ్రా కంపెనీ పార్ట్నర్ వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి, బలం రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి ఈ రైతులు ఎవరో తమకు తెలియదంటూ లీగల్ నోటీస్కి రిప్లై ఇచ్చారు. మరి ఈ రైతులు ఎవరో వాళ్ళకి తెలియదు. మరి ఈ ఓఆర్సీలో వాళ్ళ పేర్లు ఎట్లా వచ్చినాయి? ఇప్పుడు అక్కడ వాళ్ళ అనుభవ పట్టదారులు వాళ్ళ పేర్లు ఉన్నాయి, వాళ్ళు ఎవరో తెలియకుండానే వీళ్ళ పేర్లోకి మారిపోయింది. అదే వాళ్ళ మొత్తం అదే మ్యాజిక్ అయిపోయింది, దండిపాలెం మ్యాజిక్ కాబట్టి మ్యాజిక్ అవుతాయి అది. అయితే అమరేందర్ రెడ్డి కాదు, ఇక్కడ బలం రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, విక్రాంత్ రెడ్డి, శ్రీరామరెడ్డి, అమరేందర్ రెడ్డి మొత్తం రెడ్డి బ్యాచే ఉన్నారుగా. ఈ నలుగురు కలిసి ఒక ముఠాగా ఏర్పడి దళితులపై కన్నేశారు, దళితుల భూమిపై కన్నేశారు. ఇది ఎక్కడంటే మనకి రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం ప్రొద్దుటూరు గ్రామ పంచాయతీలోని సర్వే నెంబర్ 240, 241, 249లో మొత్తం విస్తీర్ణం 24 ఎకరాలు 9 గుంటలు. రెవెన్యూ అధికారులు లంచాల మత్తులో మునిగి ఓఆర్సీని అనుభవ కాలంలో ఉన్న దళిత రైతులు కాకుండా బడాబాబులైన అమరేందర్ రెడ్డి పేరుపై ఇచ్చారు. ఈ నలుగురు పెద్ద మనుషులు కలిసి గ్రూప్గా ఏర్పడి ఓఆర్సీ తెచ్చుకున్నారు. ఈ భూమి పీటీలుగా ఉన్న 55 మంది దళిత రైతులు అమరేందర్ రెడ్డి ఓఆర్సీ వచ్చిన తర్వాత శ్రీరామ్ రెడ్డిపై డాక్యుమెంట్ మార్చారు. ఆ తర్వాత నమిత్ ఇన్ఫ్రా పార్ట్నర్ అయిన బలం రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వై విక్రాంత్ రెడ్డిపై మారింది. అంటే 3 సార్లు మారింది. అంటే ఫస్ట్ రైతుల పేరు ఉంది, రైతుల పేరు నుంచి అమరేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డికి, శ్రీనివాస్ రెడ్డి నుంచి బలం రెడ్డి, విక్రాంత్ రెడ్డి మారింది. కమిటీ నుంచి మిగతా వాళ్ళ. ఆ తర్వాత అక్కడి నుంచి బాన్స్వాడ సుభాష్ రెడ్డి, బాన్స్వాడ దినేష్ రెడ్డి, విద్యాస్థల ఎడ్యుకేషన్, కృష్ణంరాజు, సనోబర్ బేగ్, సినీ ప్రొడ్యూసర్ డివివి దానయ్య, నిఖిల్ కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ నాగిరెడ్డి పేరు మీదకి మారిపోయింది. అయితే ఈ నేపథ్యంలో కొంతమంది దళిత రైతులు అడ్వకేట్ అరుణ, ఆమె భరత్ను సంప్రదించారంట. ఈమె ఈ దళిత రైతులకు న్యాయం చేస్తా నమ్మబలికి ఒక్కో రైతు నుంచి 50,000 చొప్పున సుమారు 30 లక్షలు వసూలు చేశారు. ఆ తర్వాత బడాబాబులైన వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి, బలం శ్రీనివాస్ రెడ్డితో కుమ్మక్కై తెల్ల కాగితాలపై సంతకాలు చేయించుకొని రైతులను మోసం చేశారు. అప్పటికి భూమిపై పొజిషన్ లేదు. వీరిపై 100 మంది రౌడీల్ని పంపించి దళాలతో ఒక రైతుకు 50 లక్షలు ఇస్తామని మాయమాటలు చెప్పి 8 మంది రైతులకు 50 లక్షలు ఇచ్చారు. మిగతా వారికి 1,00,000, కొంతమంది 2 లక్షలు, ఇంకొంతమందికి 3-4 లక్షలు చొప్పున, మరికొంతమందికి రూపాయి కూడా ఇవ్వలేదు. ఈ కొంతమంది 8 మందికి 50 లక్షలు ఇచ్చేసి దులిపేసుకున్నారు. నాకు తెలిసి ఆ 8 మంది కూడా కొంచెం చదువుకున్నోళ్ళు, కొంచెం గట్టిగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నోళ్ళు, బలంగా అడగగలిగిన వాళ్ళు అయి ఉంటారు. రియల్ ఎస్టేట్ చేస్తారు, రియల్ ఎస్టేట్ సంబంధం ఉన్న, అందుకని వాళ్ళతో గొడవ ఎందుకులే అని చెప్పి ముందు వాళ్ళని సైడ్ చేసేసుకున్నారు. ఏం చేసింది అడ్వకేట్ ఫస్ట్ 8 మంది పేరు మీద కోర్టులో కేసు వేసింది. కేసులో కేసు చేస్తే వీళ్ళకి 50 లక్షలు ఇవ్వగానే వీళ్ళందరి దగ్గర డబ్బులు వసూలు చేసుకుంది. డబ్బులు వసూలు చేసుకున్న తర్వాత ఏమైంది, 50 లక్షలు వీళ్ళకి వీళ్ళకి కూడా ఇవ్వాల్సి వస్తుందని చెప్పి అప్పుడు ఈమెతో మిలాకాయ తెల్లకాయతాల మీద సంతకాలు పెట్టుకొని మోసం చేశారు. దాంట్లో సంతోష్ అనే మహిళ భర్త చచ్చిపోయిండు, అంతా 2-3 months భర్త చచ్చిపోయిండు. ఆమెకు ₹1 ఇవ్వలే, ఆమెది 20 గుంటల భూమి ఉంది. ఇంకొక రైతుకి చెక్ ఇచ్చారు 2 లక్షలు చెక్, ఆ చెక్ మారలే, ఆ చెక్ కూడా మారలే, చెక్ బౌన్స్ కేసు కూడా పెట్టొచ్చు వాళ్ళ మీద. అసలు సంబంధం లేదు అన్న రైతులే నువ్వు ఇచ్చిన చెక్కే మారలేదు, అసలు రైతులే సంబంధం లేదంటున్నా. అసలు సంబంధం రైతులు చెక్ ఎందుకు ఇచ్చావు? నీ చెక్ కనపడుతుంది కదా, నీకు సంబంధమే లేదు, నువ్వే అంటున్నావు అక్కడ అసలు పొజిషన్ లో లేరని, మరి చెక్ ఎందుకు ఇచ్చినట్టు? ఇది గూండాలను పెట్టి భూమిపై పొజిషన్లో వెళ్ళారు. అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ని, రెవెన్యూ అధికారులని భూమిపై గూండాలను పెట్టి పొజిషన్లోకి వెళ్ళారు. రైతులు లబోదిబో అంటూ ట్రెసా ప్రెసిడెంట్స్ కలిశారు. దీంతో వారికి న్యాయం చేయ వరకు పోరాటం చేస్తామని ట్రెసా ప్రెసిడెంట్ హామీ ఇచ్చారు. దళిత భూములను అక్రమంగా ఆక్రమించుకున్న అక్రమార్కులపై ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ 1989 ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఇటు విషయాన్ని తెలంగాణ ఎస్సీ కమిషన్లో కూడా ఫిర్యాదు చేశారు. దళిత రైతుల కేసును సుమోటోగా తీసుకొని ఎస్సీ కమిషన్ విచారణ జరిపి దళిత రైతులకు న్యాయం చేయాలని కోరారు. 55 మంది దళిత రైతులకు న్యాయం చేయాలని తెలంగాణ రియల్ ఎస్టేట్ సఫరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కొల్లూరు శ్రీనివాసరావు గారు కోరుతున్నారు. ఇప్పుడు ఒకటండి శ్రీనివాసరావు గారు, అంటే ఈ రైతులందరూ అందరికీ 50 లక్షలు ఇస్తే పొజిషన్ నుంచి తప్పుకుంటామంటున్నారా, మా భూమి మాకే కావాలంటున్నారా? వాళ్ళు మా కాగితాలు లేవు, ఈ విధంగా మార్చారు కాబట్టి మీ రిస్క్ అంతా పడలేము, మాకు 50 లక్షలు ఇస్తే మేము వదిలేసుకుంటామని కూడా వాళ్ళు సంతోషంగా నాతో కూడా చెప్పారు. వాళ్ళు కూడా మాట మీద నిలబడ్డారు. వాళ్ళు పేదోళ్ళు, వాళ్ళు వాళ్ళ మాట మీదే ఉన్నారు. ఇగో ఇది ఈ బిల్డింగ్ డివి దానయ్య బయట ఎంత పారి కూడా పెట్టి ఎట్లా కట్టింది చూడు, ఎంత డివి దానయ్యది ఇదంతా. ఓకే సో ఫైనల్గా అంటే ప్రభుత్వానికి కానీ వీళ్ళందరికీ మీరు ఏం చెప్దామనుకున్నారు గట్టిగా?
ప్రభుత్వానికి కానీ వీళ్ళకి కానీ ప్రభుత్వం తరఫున కూడా స్పందించాలి. తర్వాత SC/ST కమిషన్ వీళ్ళ మీద SC కేసు అయినా బుక్ చేయాలి, ఒక కమిషన్ వేయాలి, వీళ్ళకి దళిత రైతులందరికీ న్యాయం చేయాలని నేను కోరుతున్నాను.